ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇంకా టెక్నాలజీని ఇందులో వినియోగించాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే టెక్నాలజీని వినియోగిస్తున్నారు, ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉందనేది అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటి మీద కూడా దృష్టి పెట్టారు. ఒకసారి నేను ప్రసాద్ గారితో మాట్లాడతానండి. ప్రసాద్ గారు ఏం చెప్తారు సార్? ఈ ఈ రకంగా వ్యవహరిస్తున్న వారి పట్ల కొంత కఠినంగా ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఇటీవల కాలంలో చాలా చూస్తూ ఉన్నాం మనం. పోస్టులు పెట్టడం కావచ్చు, కావాలనే పనిగట్టుకొని మరి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం, ఏం లేకపోయినా పోస్టులు చేస్తూ ఉన్నారు కదా, ఏం చెప్తారు సార్? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇటీవల కాలంలో కొందరు సైకోలు మాదిరి రెచ్చిపోతూ సొంతంగా యూట్యూబ్ ఛానళ్ళు కూడా పెట్టుకుంటూ ఒక 2 గొట్టాలు ఒక సెల్ ఫోన్ పెట్టుకొని నేను యూట్యూబ్ ఛానల్లో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల పైన, ఉప ముఖ్యమంత్రుల పైన, వాళ్ళ భార్యల పైన, వాళ్ళ పిల్లల పైన, వాళ్ళ పిల్లల పైన నీ ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెట్టుకుంటూ నీ ఇష్టం వచ్చినట్టు నీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకుంటూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు. పుల్ల పొడిచి తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టాం. దానికి ముఖ్య ఉదాహరణ మొన్న జరిగిన ఒక ఘటన. రావణ్ ఇష్యూ కూడా జరుగుతూ ఉంది కదా. అదే చెప్పేది. రావణు, ఇంకో రావణాసురుడు, లేకుంటే తారకాసురుడు, వారితో బరిలో మనకి. వీళ్ళు 2 గొట్టాలు పెట్టుకునే చేతిలో ఒక సెల్ ఫోన్ పెట్టుకునేది, ఒక ఛానల్ ఒకటి యూట్యూబ్ లో పెట్టేసేది, పిచ్చి పిచ్చిగా పవన్ కళ్యాణ్ భార్య పైన మాట్లాడేది, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల పైన మాట్లాడేది, ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునేది. వీళ్ళ గురించి నేనేం చెప్తానంటే, భావ ప్రకటన స్వేచ్ఛ నీకు ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 1 ఆఫ్ సబ్ క్లాస్ ఏలో యూ హ్యావ్ రైట్ టు ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ అండ్ స్పీచ్. ఏదైనా సార్ మీరు చెప్పినట్లుగా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా దూషణలకు దిగకూడదు, వ్యక్తిత్వ హననానికి పాల్పడకూడదు. ఇవన్నీ పాటించాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగత దూషణలకు దిగకూడదు. ఎప్పుడు కూడా పర్సనల్గా వారిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం కావచ్చు, బూతులతోని మాట్లాడటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఎవరైనా బండబూతులు తెరిచిపోవటం. నిన్న మాట్లాడతాడు ఒక అతను, ఎంత అధ్వానమైనటువంటి సభలో, ఒక సభా వేదికలో సభా మర్యాదలు పాటించకుండా పవన్ కళ్యాణ్ గారి నోటికి వచ్చినట్టు, చంద్రబాబు నాయుడు గారి నోటికి వచ్చినట్టు, లోకేష్ బాబు గారి నోటికి వచ్చి నేను అడుగుతున్నాను. ఇటువంటి వ్యక్తుల పట్ల కఠినంగా ఉండాలి, ఇంకా కఠినంగా వ్యవహరించాలి, చట్టాలు అమలు చేయాలి. అవును, మీరు యూట్యూబ్ ఛానళ్ళు 2000 ఛానళ్ళు ఉన్నాయి సార్. మీరు నమ్ముతారు నమ్మరు? ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులే కొందరు ఆ యూట్యూబ్ ఛానల్ కి ఫీడింగ్ ఇచ్చుకుంటూ, డబ్బులు పంపించుకుంటూ, ఉదయం నిద్రలేసి వాళ్ళ డ్యూటీ ఏం తెలుసా సార్? ఈ పేటిఎం యూట్యూబ్ ఛానల్స్ కొన్ని, అందరూ కాదు, అందరినీ ఒకే ఘాటి కట్టకూడదు. కొందరు నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే ఛానళ్ళు కూడా, యూట్యూబ్ ఛానలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళకి 2 చేతులు నమస్కారం పెడుతున్నాను, వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. అటువంటి వాళ్ళకి కొందరు పేటిఎం బ్యాచ్లు ఇక్కడ నుండి డబ్బులు వేసుకొని ఉదయం నిద్రలేస్తే స్నానం చేసి దేవుని దండం పెట్టిన కాడ నుండి మమ్మల్ని తిట్టడమే డ్యూటీ. తిట్టి 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 సాయంత్రానికి 3 అంశాలు దాగి పడుకోవటం. దీన్ని ఏ రకమైన జర్నలిజం అంటారు మీరు చెప్పండి సార్? మమ్మల్ని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, మా కుటుంబ సభ్యులు తిట్టడాన్ని జర్నలిజం అని ఎవరిని అంటారా? నేను అందరినీ చెప్పటంలా, కొందరిని మాత్రమే చెప్తాను. కొందరు జర్నలిస్ట్ అదే సార్ చెప్పేది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరైతే ఈ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారో, ఎవరైతే ఈ బూతులతోని విరుచుకు పడుతున్నారో, కావాలనే టార్గెట్ చేస్తున్నారో, వీరి పట్ల ఈ వ్యక్తిగత దూషణలు, బూతులో ఈ పరంపర కొనసాగిస్తున్న వారి పట్ల కఠినంగానే వ్యవహరించాలి, చట్టాలను అమలు చేయాలి, కఠినంగా వ్యవహరించాలి, ఇంకా అత్యంత కఠినంగా. అందుకనే కదా ఇప్పుడు ఈగల్ టీంతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ వీరందరూ కానీ చట్టాలు ఉన్నాయి, మరింత దాన్ని కఠినతరం చేస్తాను. నిన్న ఒకరిని తీసుకొస్తే ఆనికి ఏదో ఈ వైసీఎం బ్యాచ్, ఇక్కడ వైసీపీ బ్యాచ్ ఏదో ఒక పెద్ద పుల్హామా యుద్ధ వీరుని అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టు బిల్డప్ లీడ. ఆడ కళ్ళు దాగిన కోతి మాదిరి వాడు మాట్లాడతాడు. అటువంటి వాళ్ళని మనం వెనకేసుకురావటం, వైసీపీ వాళ్ళు వెనకేసుకురావడం, ఈ పేటిఎం బ్యాచ్. ఇంకొందరు అయితే విదేశాలలో ఉంటారు, మీకు తెలుసో లేదో. ఒకడు ఉన్నాడు, వాడి పేరు పంచి ప్రభాకర్ రెడ్డి, పిచ్చి ప్రభాకర్ రెడ్డి. వాడైతే కళ్ళు దాగిన కోతి మాదిరే మాట్లాడతాడు. ఒరే నువ్వు రారా, దమ్ముంటే మా చిత్తూరు జిల్లా కాలు పెట్టరా చూద్దాన్ని, దమ్ము ఏదో అంటే రాడు. దాంకుని ఆడుండి
యూట్యూబ్లో పోస్టులు పెట్టుకుంటూ, కులాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ, మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ, ఆనికి ఇక్కడ నుండి వైసీఎం పేటీఎం వాళ్ళు అని డబ్బులు పంపించుకుంటూ ఏ రకంగా పోతున్నారు మీరు చెప్పండి? బ్లాక్ మెయిలింగ్ వేరే. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నటువంటి వైసీపీ యూట్యూబ్ ఛానల్స్ బ్లాక్ మెయిలింగ్, అధికారులకు ఫోన్ చేయటం, ఏయ్ మీ పైన ఇక్కడ ఆధారాలు వచ్చేసింది, నేను దీనిపైన న్యూస్ పెడుతున్నాను, మీ ఎక్స్ప్లెనేషన్ ఏందని అడగటం, ఆ అధికారి భయపడిపోవటం, ఏ కొండల్లోనో ఏ గుట్టలోనో ఏ హోటల్లోనో కలవటం, వాళ్ళ దగ్గర టింగిలు తీసుకోవటం, తినటం, ఈ విధంగా పొట్టకూటి కోసం పెట్టుకుని నడిపించుకోవటం. దీన్ని ఏ రకమైనటువంటి జర్నలిస్టిక్ వాల్యూస్ అంటారని నేను ఈ వైసీపీ పేటీఎం జర్నలిస్ట్ని అడుగుతున్నా. నేను ఒక ఛానల్లో కూర్చొని అమరావతిని వేసిల రాజధాని అంటాడు ఒక పెద్ద మనిషి. ఎక్కడికి పోతున్నాం మనం? దీన్ని ఏ రకమైన జర్నలిజం అంటారు చెప్పండి? సభ్యసభ్యుడు జర్నలిస్ట్ అంటే నిజంగా సార్ ఫోర్త్ ఎస్టేట్ అని పేరు సార్. 2 చేతులు ఎత్తి దండం పెట్టాల. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అంటారు. ఎవడైతే పేదవాడు ఉన్నాడో, ఎవడైతే నోరెత్తి ప్రశ్నించలేని ఉన్నాడో వాడి పక్షాన నేను గొంతుగా ఉంటానడం అనేది జర్నలిస్టుల యొక్క ముఖ్య ఉద్దేశం, మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళ హక్కుల గురించి ఎక్కువగా నేనే మాట్లాడతాను. ప్రతి జర్నలిస్ట్ బిడ్డకి. సరే, ఒకసారి కిషోర్ గారితో మాట్లాడదాం సార్. కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏం చెప్తారు? అంటే సరే, నిన్న మొన్న మీరు చూస్తున్నారు జరిగిన పరిణామాలు, వీటన్నిటి విషయంలో కొంత ప్రభుత్వం కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అనేది కనిపిస్తూ ఉంది. వారు కూడా ఇప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నారు. ఒకవైపున చట్టాలను ఇంకా కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మాట్లాడేవారు కావచ్చు, అలాగే సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు పెడుతున్నారో, అసభ్యకరంగా మాట్లాడుతున్నారో, బూతులతో విరుచుకుపడుతున్నారో, వీరందరి పట్ల కొంత సీరియస్గా ఉండాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఎంతమందిని అరెస్ట్ చేసినా ఇంకా చాలా మార్పులు రాలేదు. అదే రకంగా వ్యవహరిస్తున్నారు కదా, ఏం చెప్తారు? అందరికి నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరూ కూడా నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో దుర్మార్గాలు చేస్తున్న వాళ్ళపైన, డిజిటల్ అరాచకాలపైన కఠినమైన యుద్ధం ప్రకటించింది. నిజంగా సామాన్యుడు ఈరోజు స్వేచ్ఛగా గాలి పీల్చుకున్న పరిస్థితి. ఏదైనా ఒక ఫోటో పెడితే, అంటే జనరల్ గా రాజకీయాల నుంచి కాకుండా వ్యక్తిగతంగా ఎంత అరాచకంగా తయారైందంటే, సోషల్ మీడియా భావ ప్రకటన హక్కు అనేది ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ ఏదైనా ఒక అందమైన ఫోటో పెడితే వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. భావ ప్రకటన హక్కుకి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఫేక్ అకౌంట్ల నుంచి అబ్యూజ్ అనేది కరెక్ట్ కాదు. భావ ప్రకటన హక్కు అనేది అబ్యూజింగ్ కి ఒక ప్లాట్ఫామ్ కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పారండి. గతంలో ఇటువంటివి చాలా జరిగాయి. ఒక దెబ్బ కొడితే గాయం మానిపోద్ది కానీ క్యారెక్టర్ అసాసినేషన్, ఒక ఆడబిడ్డ గురించి కానీ, ఏదైనా రాజకీయ నాయకుడి గురించి కానీ, ఏదైనా ప్రముఖ వ్యక్తి మీద కానీ బురద జల్లితే నోరుంది కదా అని కొడక కూతుర్లు అని చెప్పి ఇంట్లో వాళ్ళని, భార్యల్ని, బిడ్డల్ని నోటికొచ్చినట్టు మాట్లాడితే కొన్ని చోట్ల సూసైడ్ కమిట్ చేసింది కూడా పరిస్థితి అయితే ఉందండి. ఆ జీవితాలు తిరిగి రావు. దెబ్బ కొడితే తిరిగి మానిపించుకోగలం కానీ భావ ప్రకటన హక్కు ఉంది కదా అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడితే అది మరి భరించలేనిది, అవమానంతో తట్టుకోలేక ఏమైనా చేసుకోవచ్చు. నిజంగా ఈరోజు డిజిటల్ మీడియా అనేది ప్రపంచంలో ఒక మంచి ప్లాట్ఫామ్. మనకు సంబంధించిన విషయాలు తెలియపరచుకోవడం,